దిస్ 15 June to 21st June ఈ సెలబ్రేటెడ్ యాజ్ మెన్స్ హెల్త్ వీక్. ఈ మెన్స్ హెల్త్ వీక్ గురించి జనరల్ పబ్లిక్కి ఎంతవరకు ఐడియా ఉందో తెలుసుకుందామా? దెన్ కమ్ విత్ మీ. ఈ వీక్ మెన్స్ హెల్త్ వీక్ అని ఉంది, మీకు ఏమైనా తెలుసా ముందు దాని గురించి? నాకంత ఐడియా లేదు. ఈ వీక్ మెన్స్ హెల్త్ వీక్ అని మీకు తెలుసా అంకుల్? తెలియదు. ఓకే, యూట్యూబ్ లో చూసినట్టుంది, ఇన్స్టాగ్రామ్ లో చూసినట్టుంది. ఇది మెన్స్ హెల్త్ వీక్ అని తెలుసా మీకు? 15 to 21. నాకు ఐడియా లేదు. ఓకే, ఈ వీక్ మెన్స్ హెల్త్ వీక్ అని మీకు ఐడియా ఉందా? ఓకే, ఐడియా లేదు. ఓకే. జనరల్ గా మగవాళ్ళకి వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటో మీకు ఏమైనా తెలుసా? అంటే ఈ ఏజ్ లో వచ్చి జనరల్ ఏంటంటే మోకాల నొప్పులు ఒకటి, దాని తర్వాతనేమో ఎలర్జీస్, తర్వాతనేమో మన వాళ్ళకు ఏజ్ బట్టి వచ్చేటువంటి వస్తూనే ఉంటాయి. ఏజ్ బట్టి కొంత హెల్త్ బాడీ వీక్ గా అనిపిస్తుంది. తర్వాత కొన్ని వినపడకపోవడం, తర్వాత ఎక్కువ నడిస్తే కాళ్ళ నొప్పులు రావడం, తర్వాత బాడీ పెయిన్స్ రావడం. ఒక ఏజ్ లో వచ్చిన తర్వాత అంత ముందు ఫుడ్ తిన్నంత ఇప్పుడు తినాలనిపిస్తుంది కానీ తినలేకపోవడం, తిన్న డైజెషన్ కాకపోవడం. ఓన్లీ మగవాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో ఏమైనా ఐడియా ఉందా? చెప్తారా? ఒకటి ప్రోస్టేట్. ఓన్లీ మేల్స్ లో వచ్చేదంటే ఇప్పుడు ప్రాస్టేట్, యూరిన్ మనకు ఆగకపోవటం ఒకసారి వచ్చినప్పుడు ఇమ్మీడియట్ గా ఆగకపోవడం అనేది ఒకటి వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఏమిటంటే మనం చాలా సేపు ఆపుకోలేకపోతాము. ఒకసారి యూరిన్ పాస్ చేసిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మనకు యూరిన్ రావాలి అనిపించేది, అట్లా ఆ ప్రాబ్లం అనేది వస్తుంది. ఓకే, జనరల్ గా మేల్స్ కి వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటని ఐడియా ఉందా? అంటే అంతగా ఐడియా లేదు, బట్ కొంతమంది మా ఫ్రెండ్స్ కి స్కిన్ డిసీజెస్ అలా కొన్ని ఉన్నాయి. ఓకే, Baldness, stress, ఓకే, which we college student face every day. Sleeplessness and hair fall. ఓకే. నువ్వు ఏమైనా ప్రికాషన్ తీసుకుంటావు హెల్త్ కోసం? అంటే హైజీన్ ఒకటి, అండ్ దాని తర్వాత నీట్నెస్, ఎక్కడికి వెళ్తే అక్కడ ఇంపార్టెంట్ గా చూసుకుంటాను. స్ట్రెస్ అంటే ఏం లేదు, జస్ట్ ఇట్లా వాకింగ్ వచ్చి పీస్ఫుల్ ఒక 4-5 రౌండ్స్ చేసి మళ్ళీ ఇంటికి రెగ్యులర్ కంటిన్యూ చేస్తే అయిపోతుంది. హెయిర్ ఫాల్ గురించి హెయిర్ ఫాల్ మొత్తం రికవర్ కాలేదు, జస్ట్ కంట్రోల్ చేయడానికి న్యూట్రిషన్ ఇంకా స్లీప్ ద్వారా. ఓకే, ప్లస్ ఇంకోటి స్లీప్నెస్ కి నేను ఏం చేస్తాను అంటే జనరల్ గా 2-3 hours ముందు వైండ్ డౌన్ చేస్తాను, యాక్టివిటీ లో చేస్తాను. ఓకే, దాని ద్వారా నేను ఆ టైం వచ్చే వరకు టైం వచ్చే వరకు కామ్గా అనుకోగలుగుతాను. సో అక్కడ అది కంట్రోల్ చేయగలుగుతాను అట్లా. ఓకే. ఏజ్ లో ఫిజికల్ ఎక్సర్సైజ్ బయట వల్లనే మందులు వాడుకోవడం అది జనరల్ గా కొన్ని దీర్ఘమైన జబ్బులు మనం తగ్గలేవు, కాబట్టి కంట్రోల్ చేయగలం. ఓకే, మామూలుగా బీపీ కానీ షుగర్ కానీ ఇలాంటి ఒకటి కంట్రోల్ చేసుకోవడం ఉంటుంది. అంతకని మీ హెల్త్ కోసం తీసుకునే కేర్ ఏమైనా చెప్తారా? ఎవ్రీ ఇయర్ మార్షల్ ఆర్ట్స్ చెకప్ చేస్తాను. ఓకే, వాకింగ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తాం. ఓకే, సైక్లింగ్. ఓకే, ఓకే. థ్యాంక్ యూ సో మచ్.